వైసీపీ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక్కొక్కరిగా పార్టీకి దూరం అవుతున్నారంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. నిన్న మొన్నటి వరకు వైసీపీ పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి అర్ధాంతరంగా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవడం, ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఒక కోటరీ ఉంది, ఆ కోటరీ నుంచి బయటకు రాకపోతే ఆయన మళ్ళీ జీవితంలో గెలవలేడని చెప్పి అదే విజయసాయిరెడ్డి చెప్పడం కూడా మనం చూసాం. ఇప్పుడు తాజాగా బోరుగడ్డ అనిల్, పరిచయం అవసరం లేని పేరు, గతంలో తన నోటి విమర్శల ద్వారా జైలుకు కూడా వెళ్ళొచ్చినటువంటి వ్యక్తి. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూటమి నేతలను కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, లేదా చంద్రబాబు నారా లోకేష్లు కావచ్చు, చాలా తీవ్ర పదజాలంతో దూషించినటువంటి వ్యక్తి. సో అప్పుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి మీద ఎవరైనా మాట్లాడితే ఒంటి కాలు మీద లెగిసినటువంటి వ్యక్తి. సో అలాంటి బోరుగడ్డ అనిల్కు ఈరోజు వైసీపీ పార్టీ ఆఫీస్ గడప తొక్కే అర్హత కూడా లేదని చెప్పి స్వయంగా సజ్జల రామకృష్ణారెడ్డి అన్నాడు. నాకు న్యాయం జరగాల్సిందే, జగన్మోహన్ రెడ్డితో నేను మాట్లాడాల్సిందే, జరిగిన మొత్తం కూడా చెప్పాల్సిందేనని చెప్పి నిన్న బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్దే ధర్నాకు దిగటం అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బోరుగడ్డ అనిల్ ఇద్దరు వ్యక్తుల మీద చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. మొదటిగా సజ్జల రామకృష్ణారెడ్డి, రెండవది ఎవరయ్యా అంటే కారుమూరి వెంకటరెడ్డి. సో వీళ్ళిద్దరి మీద తన స్టైల్లో విమర్శలు అయితే చేయటం జరిగింది. సో సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి నన్ను తీవ్రంగా అవమానించాడు అని చెప్పి నిన్న ఆవేదన కూడా వ్యక్తం చేశాడు. తన భార్యతో కలిసి ఆయన ఓపెన్గా నిరసన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో విషయం తెలుసుకున్నటువంటి కొంతమంది మీడియా ప్రతినిధులు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. మీడియా ప్రతినిధులతో కూడా స్వయంగా మాట్లాడాడు. అసలు ఏం జరిగింది, ఫస్ట్ అసలు గేట్ దగ్గరే ఎంట్రీ లేదన్నారంట, తర్వాత ఎలాగో కష్టపడి లోనికి వెళ్ళాడంట, లోనికి వెళ్ళిన తర్వాత గంటల తరబడి కూర్చోబెట్టారంట. సజ్జల రామకృష్ణారెడ్డి కనపడి నువ్వెవరు ఇక్కడికి వచ్చావని అడిగాడంట. సో అడగటమే కాకుండా నీకు పార్టీ ఆఫీసులో ఏం పని, ఇంకా రావద్దా అన్నాడంట. సో నేను రాజశేఖర్ రెడ్డి సమాధి దగ్గర నేను ప్రమాణం చేశాను, జగన్మోహన్ రెడ్డిని సీఎం చేస్తానని. ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టలేదు. పార్టీ ఆఫీస్ అంటే నా ఇల్లు, అవసరమైతే నేను ఎక్కడే చచ్చిపోతాను ఆత్మహత్య చేసుకుని, పార్టీ ఆఫీసే నా ఇల్లు, అలాంటిది నన్నే పార్టీ ఆఫీసులోకి రావద్దు అన్నారు అంటే కనీసం నిన్న మంచినీళ్ళు కూడా నాకు ఇవ్వలేదని చెప్పి ఒక తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేయడం జరిగింది. దీంతో వైసీపీ పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి కోటరీనా అనే చర్చ మొదలైంది. ఎందుకంటే గతంలో విజయసాయిరెడ్డి పేరు చెప్పాల, కొంతమంది కోటరీ వల్ల నష్టం జరుగుతుందని చెప్పాడు తప్ప పేరు చెప్పలేదు. కానీ ఇప్పుడు ఏమంటాడు, జగన్మోహన్ రెడ్డిని కలవకుండా 2023 నుంచి అడ్డుకుంటుంది సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్మోహన్ రెడ్డిని కలవనివ్వట్లా. ఈవెన్ చివరికి నేను జగన్మోహన్ రెడ్డి పిఎన్ఆర్ కూడా మెసేజ్ పెట్టా, అయ్యా నేను జగన్మోహన్ రెడ్డిని కలవాలి, అవకాశం ఉన్నప్పుడు ఒక 2 నిమిషాలు ఫోన్ మాట్లాడించండి అని చెప్పి నేను పిఏకి మెసేజ్ కూడా పెడితే చూశాడు, కానీ సమాధానం కూడా ఇవ్వలేదు, నాతో ఫోన్ కూడా మాట్లాడించలేదని చెప్పాడు. అలాగే ఎప్పుడైనా సరే ఏదైనా ఒక కార్యక్రమానికి సాక్షికి పంపితే ఇలాగా కార్యక్రమం జరుగుతుందని సాక్షిని రమ్మని, విలేకరులను రమ్మని సాక్షికి ఫోన్ చేస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీ విషయాలు ఏమి టేకప్ చేయొద్దన్నారు, కాబట్టి సారీ సార్ మేము రాలేము అని చెప్పి సాక్షి వాళ్లే చెబుతున్నారు. నేను ఏం పాపం చేశానని నన్ను దూరం పెట్టారు. 9 నెలలు పార్టీ కోసం జైల్లో ఉన్నా ఎవరున్నారో చూపించండి అని అడుగుతాడు. అలాగే వెంకటరెడ్డి చేత, అంటే సొంత పార్టీలో నేతలను పొగబెట్టి బయటకు పంపడానికి అదే సొంత పార్టీ నేతలతో తిట్టిస్తున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇది నేను చెప్పింది కాదు, నిన్న బోరుగడ్డ అనిల్ చెప్పాడు. బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఒక రౌడీ షీటరు, అలాంటి వ్యక్తి మన పార్టీ కానే కాదు అని సజ్జల రామకృష్ణారెడ్డి కారుమూరి వెంకటరెడ్డిని తిట్టమని చెబితే కారుమూరి వెంకటరెడ్డి ఈ బోరుగడ్డ అనిల్ని ఒక రౌడీ షీటర్ అని తిట్టాడు. దాంతో కారుమూరి వెంకటరెడ్డి మీద కూడా ఒంటికాల మీద లేచాడు. అది వేరే విషయం. అంటే సొంత పార్టీలో నేతల చేత సొంత పార్టీ నేతలతోనే నేతలనే తిట్టించడం అనేది సజ్జల రామకృష్ణారెడ్డి జమానాలో జరుగుతుంది అనేది ఇప్పుడు సొంత పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. సో బోరుగడ్డ అనిల్ బాధపడుతూ మాట్లాడిన మాటలు కూడా ఒకసారి విందాం. కూర్చో, మరో నిమిషాలు అన్నాడు. గంట అయింది, 2 గంటలు అయింది, 3 గంటలు అయింది, 3:30 గంటలు అయింది. 3:30 గంటలకు బయటకు వచ్చి ఆయన రూమ్ లోంచి, ఆయన పక్కనే వాష్రూమ్ ఉంటది, వాష్రూమ్ లోకి పోయి వస్తా అంటే కనపడదాము చాలా లేట్ అయింది, అన్నం కూడా తినలేదు. నా పొద్దుకి అన్నం తినడానికి ఏదో పోతే అన్నం అయిపోయింది. నేను అడిగిన పార్టీ కార్యకర్తలు వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టారు కదా, చేయరా మరి భోజనం పోతే టైం అడిగినా, నా బాధ్యతగా అడిగినా. నా పార్టీ ఆఫీస్ అంటే నా ఇల్లు ఇది, నా ఇల్లు అది. నేను అడిగితే లేదన్నారు. సరే పోయి కూర్చొని ఆయన వచ్చాడు, అన్న అని విశ్వాసమని పోయినా. పోతే ఎదురు వచ్చి ఎవరు నువ్వు అన్నాడు. ఎవరబ్బా నువ్వు, ఎవరు అన్నాడు. నేను ఇక మైండ్ పోయిందాం అనుకున్నా, ఇక మైండ్ దొబ్బిందాం అనుకున్నా. నేను అన్నా నేనన్నా బోరుగడ్డ అనిల్ అన్నా అంటే, లేదు గుర్తుపట్టలే, అందరూ వచ్చి ఏమ్మ తమ్ముడు బాగున్నావు అని చెప్పి అన్న అందరూ పరామర్శించి పోతున్నారు. నువ్వు గుర్తుపట్టలే నన్ను, నువ్వు రమ్మంటేనే నేను పార్టీ ఆఫీస్కి వచ్చింది, నువ్వు అడుగండి పెడతా అంటేనే వచ్చింది. నేను వచ్చా,
మళ్ళీ 40 నిమిషాలు కూర్చోబెట్టాడు. 4:30 గంటలు కూర్చున్నాక లోపలికి పిలిచిండు. ఎవరినో రానియొద్దన్నాడు. పోయినాం, లోపలికి పోయినాం, కూర్చోబెట్టినాం. ఎందుకు వచ్చినావు అమ్మ అన్నాడు. పార్టీ హౌస్ లో నీకేం పని అన్నాడు. పార్టీ హౌస్ కు నువ్వు ఈరోజు నుంచి రావద్దని చెప్పాడు. అడ్వకేట్స్ కూడా నీకు పెట్టలేమని చెప్పాడు. అంటే 9 నెలలు జైలు. సో విన్నారు కదా, 4:30 గంటల పాటు బోరుగడ్డ అనిల్ని అక్కడ కూర్చోబెట్టి ఎదురుగా కనపడదామని వెళ్తే ఎవరో తెలియనట్టుగా ఎవరు నువ్వు అని అడిగటమే కాకుండా మరొక 40 నిమిషాలు కూర్చోబెట్టి చివరికి లోనకి పిలిచి ఏం పని మీద వచ్చావు, పార్టీలో నీకేం పని, ఇక నుంచి నువ్వు పార్టీ ఆఫీస్కి రావద్దు, అలాగే నీకు లీగల్ సహాయం కూడా మా తరపు నుంచి చెయ్యలేము అని చెప్పేశారు. అంటే వైసీపీ పార్టీ లీగల్ సహాయం ఎవరు చేస్తుందంటే రావణ్ లాంటి వాళ్ళకి చేస్తుంది, ప్రశ్న రావణ్ లాంటి వాళ్ళకి చేస్తుంది. ఎందుకనంటే ప్రశ్న రావణ్ దేశాన్ని విమర్శించాడు, హిందూ దేవతలను విమర్శించాడు, యాంటీ నేషన్ విమర్శలు చేశాడు, చివరికి ఆ సెక్షన్ల కిందే అరెస్ట్ అయ్యాడు. అలాంటి వ్యక్తులకి వైసీపీ తరపున లీగల్ సహాయం అందించగలిగారు తప్ప సొంత పార్టీ కార్యకర్త నేతో తప్పో ఒప్పో జగన్మోహన్ రెడ్డి కోసమే చేశాడు. సరే బూతులు తిట్టడం తప్పే, కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో కావచ్చు, ప్రేమతో కావచ్చు, ఎదుటి వ్యక్తుల్ని అనరాని మాట్లాడిన మాట వాస్తవం, అందుకే జైలుకి వెళ్ళిన మాట కూడా వాస్తవం. కానీ మీరు దేశాన్ని ఆ హిందూ దేవతల్ని విమర్శించిన వాళ్ళకి లీగల్ సహాయం ఇవ్వగలిగారు, కానీ ఈరోజు మీ పార్టీ కోసం, మీ జగన్మోహన్ రెడ్డి కోసం 4 మాటలని ఈరోజు కేసులు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తికి మాత్రం లీగల్ సహాయం ఇవ్వలేము అని చెప్పారంటే వైసీపీ పార్టీ విధానాలంటో మీరు అర్థం చేసుకోండి. రేపు పొద్దున మిగతా పార్టీ కార్యకర్త, ఇప్పుడు విజయసాయి రెడ్డి పార్టీలో నెంబర్ 2, మీరు 2019కి ఒకసారి వెళ్ళండి. 2019లో ఎన్నికల సమయంలో 2 పేర్లే వినపడాయి. ఒకటి జగన్మోహన్ రెడ్డి తెర ముందు, తెర వెనక విజయసాయి రెడ్డి. ఈ 2 పేర్లు తప్ప 3వ పేరు ఎవరికైనా తెలుసా? ఆ రోజు షర్మిల ఉంది మళ్ళీ. సరే ఇప్పుడు ప్రస్తుతానికి షర్మిల లేదు కాబట్టి కాసేపు పక్కన పెడదాం. విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి తప్ప 3వ పేరు మీకు వినపడిందా? లేదు కదా. అలాంటి విజయసాయి రెడ్డి ఈరోజు పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఒక కోటరీ ఏర్పడింది అన్నాడు. అంటే ఏంటా కోటరీ అంటే ఇదే. బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఎవరో తెలియదంట. ఇంతకీ సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ చేస్తేనే వెళ్ళాడు. అది కూడా చెప్తున్నాడు, నువ్వు లీగల్ సహాయం ఇస్తాను అంటే నేను వచ్చిన తర్వాత ఎవరు నువ్వు అని అవమానించడమే కాకుండా ఇక నుంచి పార్టీ గడప తొక్కొద్దని నన్ను విమర్శించారని చెప్పి స్వయంగా చెప్పాడు. ఇదే బోరుగడ్డ మరికొన్ని మాటలు కూడా మాట్లాడాడు. ఒకసారి చూద్దాం. చెప్పింది ఏంది రికార్డింగ్ లో, పూడి శ్రీహరి అనేవాడు చెప్పిండు, సజ్జల అనేవాడు చెప్పిండు. వాళ్ళు చెప్తే వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ బట్టి నేను మాట్లాడినా అన్నాడు. నేను రౌడీ షీటర్నంట. బోరుగడ్డ అనిల్ కుమార్ అనేవాడు లండన్ లో పీజీ చేసినాడు. మా నాన్న చనిపోయినాక నేను ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడినా. సెంట్రల్ రాజకీయాల్లో, కేంద్ర రాజకీయాల్లో కీలకమైన వ్యక్తిగా ఉండి కేంద్ర మంత్రులు నా ఇంటికి వచ్చిపోతారు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర అత్యంత సమీపమైన మనుషులం కాబట్టి అన్న కోసం రాజశేఖర రెడ్డి గారి సమాధి గారికి పోయి మాటిచ్చిన, నీ కొడుకుని ముఖ్యమంత్రి చేసేదాకా నీ కొడుకుతోనే ఉంటానయ్యా, నీ కొడుకు నీకు మళ్ళీ పరిపాలన చేయాలా, నీకంటే ముందు 100 అడుగులు. విన్నారు కదా, ఇందాక మీరు విన్న వాయిస్ క్లిప్ ఎవరిదంటే స్టార్టింగ్లో ఇంకా అది చాలా ఉంటుంది, మనకు అవసరం లేదని చెప్పి మొత్తం కట్ చేసాం, అర్థం కావట్లేదని. చివరిలో మీరు విన్నది ఎవరిదంటే కారుమూరు వెంకటరెడ్డి వాయిస్ మీరు విన్నారు. అందులో చివరిలో ఏం చెప్పాడంటే అసలు దాని సారాంశం ఏంటంటే అడుగుతాడు, బోరుగడ్డ అనిల్ అడుగుతాడు, నువ్వు నన్ను రౌడీ షీటర్ అని చెప్పి విమర్శిస్తున్నావు, పార్టీకి నాకు సంబంధం లేదని విమర్శిస్తున్నావు కదా, అసలు నువ్వెవరో పార్టీలో అని చెప్పి వెంకటరెడ్డికి ఫోన్ చేస్తే వెంకటరెడ్డి అన్నాడంట, నేను విమర్శించలేదు, పుడి శ్రీహరి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి అనే 2 వ్యక్తులు ఫోన్ చేసి వీడు మన పార్టీ మనిషి కాదు, వీడి మీద విమర్శలు చేయమంటే నేను చేశాను తప్ప నా అంతటగా నేను చేసిన విమర్శలు కాదు అని చెప్పి చివరిలో ఏం చెప్పాడు, మీరు వాళ్ళతోనే చెప్పించండి, బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి మన మనిషి అని చెప్పించండి, దాంట్లో ఏముంది అని చెప్పి చివరిలో మాట్లాడాడు. మీరు విన్న వాయిస్ అదే. సో తర్వాత కూడా అదే చెప్పాడు. అంటే అవసరానికి వాడుకుని తర్వాత సొంత పార్టీ నేతల చేతే సొంత పార్టీ నేతను తిట్టించడం వైసీపీలో ఒక కొత్త స్ట్రాటజీ. రేపటి రోజున ఎవరినైనా బయటికి పంపాలి, పొగబెట్టి బయటికి పంపాలి అంటే ఇలా సొంత బహుశా ఇప్పుడు డౌట్ ఎందుకు వస్తుందంటే విజయసాయి రెడ్డిని కూడా అలాగే పంపారేమో. కాకపోతే విజయసాయి రెడ్డి ఏంటంటే ఇలాగా ఇంటి ముందు కూర్చొని ధర్నాలు చేయలేడు కాబట్టి ఆయన బయటికి వెళ్ళిపోయాడు పార్టీ నుంచి. బహుశా విజయసాయి రెడ్డిని కూడా ఈ స్థాయిలో ఏమైనా ఇబ్బంది పెట్టారేమో అని మా అనుమానం ఇప్పుడు సొంత పార్టీ నేతలకు కలుగుతుంది. ఇంకొక వాయిస్ క్లిప్ కూడా ఉంది, ఒకసారి చూద్దాం. ఎన్నోసార్లు ఫోన్ చేశాను ఈ విషయం. నేను జగన్మోహన్ రెడ్డి గారి పిఏ కేఎన్ఆర్ కి 3 రోజుల క్రితమే నేను మెసేజ్ పెట్టినా, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసి వెంటనే ఒకసారి ఫోన్ మాట్లాడుచున్నాను. అతను చెప్పడు సాక్షులు ఏదైనా చూసేద్దామా, వెళ్తే నా వైఫ్ సాక్షులను పిలిస్తే మేడం మేము రావడానికి లేదు, సజ్జల ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, బోరుగడ్డ అనిల్ కుమార్ ఇష్యూ కవర్ చేయొద్దని. ఏం పాపం చేశాను నేను, ఏం పాపం చేశాను? మాకు ఈ సజ్జంతో కల్పించడానికి పోతే మీరు రోడ్డు మీద వచ్చేసాను ఫ్యామిలీ మాది మొత్తం. సో విన్నారు కదా,
కేఎన్ఆర్కి అంటే ఈ వేధింపులు తట్టుకోలేక పార్టీలో జరుగుతున్నటువంటి విషయాలు చెప్పాలని జగన్మోహన్ రెడ్డి పిఏ కేఎన్ఆర్ ఇటీవల అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి కేఎన్ఆర్కి మెసేజ్ చేశాడంట, నువ్వన్నా జగన్మోహన్ రెడ్డికి చెప్పి నాతో ఒకసారి మాట్లాడించాయా, నాకు ఇబ్బందిగా ఉంది పార్టీలో అని చెబితే ఆ కేఎన్ఆర్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దృష్టికి ఆ విషయాన్ని తీసుకెళ్లలేదు అనేది ఈయన చెబుతున్న మాట. ఒకవేళ తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి ఇగ్నోర్ చేశాడనేది మనకు తెలియదు. రెండోది, పోనీ ఏదైనా సాక్షి కవరేజ్కి ఇద్దామా అని సాక్షిని పిలిస్తే వాళ్ళ భార్య ఫోన్ చేస్తే, సారీ మేడం మేము రాలేము, సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీవేవి కూడా కవర్ చేయొద్దన్నారు కాబట్టి మీ వార్తలు మేము వెయ్యము అని చెప్పారంట. అందుకనే కావచ్చు బహుశా నిన్న జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందే ధర్నా చేస్తున్నప్పటికీ కూడా సాక్షిలో ఎక్కడా దీని గురించి రాయలేదు, వేయలేదు. బహుశా పోరుగడ్డ అనిల్ కాబట్టి వేయలేదో లేకపోతే వాళ్ళకి డ్యామేజ్ కాబట్టి వేయలేదో తెలియదు, కానీ ఇది జరిగింది. అంటే వైసీపీ పార్టీలో వాడుకుని వదిలేస్తారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఇంకో చిన్న ఉదాహరణ కూడా చెప్తా మీకు. గతంలో సోషల్ మీడియాలో న్యాయమూర్తుల మీద, న్యాయ వ్యవస్థ మీద పిచ్చ కామెంట్స్ పెట్టారు వైసీపీ సోషల్ మీడియా, అందరికీ తెలుసు కదా. సో దాన్ని కేసుని ఏం చేసింది కోర్టు, సిఐడి హ్యాండిల్ చేయట్లేదని చెప్పి సిబిఐకి ఇచ్చిన తర్వాత సిబిఐ ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తుంది. అప్పుడు కోర్టుకి వీళ్ళు ఏం వివరణ ఇచ్చారో తెలుసా? వైసీపీ తరపున ఆ సోషల్ మీడియాలో కామెంట్లు చేసిన వాళ్ళకి వైసీపీ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని అప్పుడు ప్రభుత్వ తరపు లాయరు కోర్టుకి తెలిపాడు. దాంతో కోర్టు సిబిఐకి కేసు ఇచ్చింది. ఆ తర్వాతే అందరినీ అరెస్ట్ చేశారు. కానీ తర్వాత లీగల్ సహాయం తెర వెనక్కి అందించింది ఎవరు? వీళ్ళే. ఆ రోజు సోషల్ మీడియాలో కామెంట్స్ చేసి అరెస్ట్ అయిన వాళ్ళలో ఈరోజు చాలామంది తాడేపల్లి వైసీపీ కార్యాలయ ఆఫీసులో కూర్చుని పనిచేస్తున్నారు అనేది కొంత సమాచారం. అదే ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం మనకు తెలియదు, కానీ వాళ్ళకి మంచి శాలరీలు ఇచ్చి ఇప్పుడు వాళ్ళని వైసీపీ పార్టీనే పెంచి పోషిస్తుంది. సరే, అది వేరే విషయం అనుకోండి. అంటే అలాగే వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి ఎంతంత అనుచుడు, భారతిరెడ్డికి పిఏగా చెబుతారు, నిజమో కాదో మనకు తెలియదు. అయితే అదే వర్రా రవీంద్రారెడ్డి సునీత మీద అలాగే షర్మిల మీద దారుణమైన కామెంట్స్ పెడితే వాళ్ళు తెలంగాణలో కేసు పెట్టారు. అప్పుడు వీళ్ళేమి స్టేట్మెంట్ ఇచ్చారో తెలుసా? వీళ్ళ పేపర్లో ఏమనేసారో తెలుసా? వర్రా రవీంద్రారెడ్డికి అలాగే ఎప్పాల ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడు, వీళ్ళకి వైసీపీ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే సొంత పార్టీ కార్యకర్తలను కూడా అవసరం తీరిన తర్వాత లేదా పేకల మీదకు వస్తే మాకు సంబంధం లేదని వదిలేయటం వైసీపీ పార్టీకి అలవాటే. సో ఇక్కడ జరిగింది కూడా అదే, బోరుగడ్డ అనిల్ విషయంలో జరిగింది కూడా అదే. అవసరానికి వాడుకున్నారు, అయిపోయింది, తనతో అవసరం అయిపోయింది, ఇక వదిలేశారు అంతే. సో ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు, సొంత పార్టీలో కావచ్చు జరుగుతున్నటువంటి చర్చ ఇది. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి నైజం మరొకసారి బయటపడింది అనేది నిన్న బోరుగడ్డ అనిల్ ఉదాంతం తర్వాత మరొకసారి చర్చలోకి అయితే వచ్చింది.